రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసిందని ఆయన ఆరోపించారు. నేడు తాము అప్పులు చేసినట్టుగా ఆ పార్టీ ప్రచారం చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ తినడానికి అప్పులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు అప్పులు చేసిందని క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 54,000 కోట్లు అప్పులు చేసిందని తెలిపారు. అసెంబ్లీలో ఎవరు ఎన్ని అప్పులు చేశారో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు ఇవాళ ఇంకా ఒకళ్ళిద్దరు కూడా మాట్లాడారు. మరి ఇంత పచ్చి అబద్ధాలు ఉన్నవా? ఇవన్నీ దాస్తే దాగాయి కాదు, ప్రభుత్వ రికార్డులో ఉండే బ్యాంకుల దగ్గర ఉండే లెక్కలే ఇవన్నీ. సో ఇది ఒక వాస్తవ పరిస్థితి. లేకపోతే మీరు అప్పులు విపరీతంగా చేస్తా ఉన్నారు, మీరు కూడా మేము చేసాం మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు. మేము చేసాం మీరు చేశారంటున్నారు. మీరు చేసిందేమో మీరు తింటానికి, మేము చేసిందే మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం. మేము ఇప్పటికల్లా 54,118 కోట్లు అప్పు చేశాం ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం. కానీ తిరిగి కట్టింది, అప్పు కట్టింది ఇవన్నీ కూడా చేసింది దేనికంటే ఈ 10 నెలల్లో 11 నెలల్లో 66,772 కోట్లు అప్పు వడ్డీ కలిపి కట్టాం. అంటే తీసుకున్న అప్పే సరిపోక ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కూడా కలిపి మీరు తెచ్చిన అప్పు మీరు తినడానికి మేము కట్టింది 66,722 కోట్ల రూపాయలు.